9th class maths chapter 11 areas exercise 11.3 మనం ఆల్రెడీ ఎక్సర్సైజ్ 11.3 లో 3 ప్రాబ్లమ్స్ వరకు చేసుకున్నాం. ఈ వీడియోలో మనం 4th ప్రాబ్లం నుంచి చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. సో ఇన్ ద ఫిగర్ triangle ABC, in the figure triangle ABC, DEF are the midpoints of the sides BC, CA and AB respectively. So ఇక్కడ DEF are the midpoints of BC, CA and AB midpoints ఇవి. Okay, so then show that first bit ఏమి ఇచ్చిందంటే BDEF is a parallelogram. సో ఇక్కడ BDEF ఇవి parallelogram అని చూపించమంటుండు. ఇంకోటి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ DEF, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ DEF is equal to 1/4 of the triangle ABC. ఇది ఒకటి చూపించాలి. థర్డ్ వన్ ఏముంది, ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ BDEF is equal to half of the area of the triangle ABC. సో ఇవి రెండు, ఈ 3 సమ్స్ మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ సమ్ వచ్చేసి ఇది ప్రూవ్ చేయాలి మనం. ఇది BDF క్వాడ్రిలేటరల్ BDF ఈజ్ ఎ ప్యారలోగ్రామ్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇది ప్రూవ్ చేయడానికి మనం ఫస్ట్ ట్రయాంగిల్ ABC తీసుకుందాం. ఇన్ ద ట్రయాంగిల్ ABC, ఓకే, ఏమి ఇచ్చింది మనకు, D, E, F ఆర్ ద మిడ్ పాయింట్స్. ఏమన్నాడు, మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ BC, CA అండ్ AB రెస్పెక్టివ్లీ. ఓకే, సో ఇది మనకు గివెన్ కండిషన్. అయితే ఇక్కడ DEF ఆర్ ద మిడ్ పాయింట్స్ అన్నాడు కదా. సో అన్నప్పుడు ఇది మిడ్ పాయింట్, ఇది మిడ్ పాయింట్, అంటే DE ఈజ్ ప్యారలల్ టు BF. ఓకే, సో అట్లే FE ఈజ్ ప్యారలల్ టు BC. ఓకే, DE ఈజ్ ప్యారలల్ టు BF అంటే DE ఈజ్ ప్యారలల్ టు AB. ఓకే, సో సిమిలర్లీ BD ఈజ్ ప్యారలల్ టు FE ఆర్ FE ఈజ్ ప్యారలల్ టు BC. సిమిలర్లీ BF ఈజ్ ప్యారలల్ టు DF. సో ఇట్లా ఒకదానికొకటి ప్యారలల్ అవుతుంది, ఎందుకంటే మిడ్ పాయింట్స్ కాబట్టి. సో ఇక్కడ రాయండి, దేర్ ఫోర్ FE ప్యారలల్ టు BC, FE ఈజ్ ప్యారలల్ టు BC, రైట్. అట్లనే FD ఈజ్ ప్యారలల్ టు AC లేకుంటే EC, ఎట్లయినా ఒకటి. ఈ లైన్ మొత్తానికి ఇది ప్యారలల్. సో ఇక్కడ FD ఈజ్ ప్యారలల్ టు AC, రైట్. FD ఈజ్ ప్యారలల్ టు AC. అట్లనే ED ఈజ్ ప్యారలల్ టు AB. సో ED ఈజ్ ప్యారలల్ టు AB, రైట్. సో ఇప్పుడు మనకు ఇవి ప్యారలల్ లైన్స్ అని ప్రూవ్ అయినాయి, ఇవి మిడ్ పాయింట్స్ అని ప్రూవ్ అయినాయి. సో ఇప్పుడు ఇక్కడ FE ఈజ్ ఈక్వల్ టు BCకి హాఫ్ ఉంటుంది FE, ఎందుకు, ఇవి ప్యారలల్ ప్లస్ మిడ్ పాయింట్స్ కాబట్టి. సో దెన్ FE డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద BC, రైట్, ఈ కండిషన్ నుంచి. అట్లనే FD అనేది ACకి ప్యారలల్ కాబట్టి, ఇందులో మిడ్ పాయింట్ కాబట్టి ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ద AC అవుతుంది. సో FD ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద AC. అట్లనే ED ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద AB, రైట్. సో ఈ కండిషన్స్ ప్రకారం ఇది ఈ డిస్టెన్స్కు ఇది హాఫ్ ఉంటుంది. ఓకే, ఏసీలో FD డిస్టెన్స్ హాఫ్, BCలో FE డిస్టెన్స్ హాఫ్, ABలో ED డిస్టెన్స్ హాఫ్ ఉంటుంది. ఓకే, ఎందుకు అంటే ద లైన్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎనీ 2 sides ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్ ఆఫ్ ద ఈక్వల్ అండ్ హాఫ్ ఆఫ్ ఇట్ థర్డ్ సైడ్. ఓకే, మన కండిషన్ ప్రకారం ఇవి మనకు వచ్చేసినాయి. సో ఇప్పుడు ఇన్ ద క్వాడ్రిలేటరల్ BDEF, రైట్. సో ఇందులో BD ఈజ్ ఈక్వల్ టు FE, అవునా, BD ఈజ్ ఈక్వల్ టు FE. అట్లనే ఎందుకు, ఇవి రెండు మిడ్ పాయింట్స్ కాబట్టి, రైట్. సో BD ఈజ్ ఈక్వల్ టు FE. Here D is the midpoint of BC and FE is equal to half of the BC. కాబట్టి మనకు ఇవి రెండు ఈక్వల్, రైట్. ఇక్కడ రాద్దాం మనం, సిన్స్ D is the midpoint of BC, and FE is equal to half of the BC.
రైట్, ఇక్కడ ఈ కండిషన్ ప్రకారం. నెక్స్ట్ సిమిలర్లీ BF is equal to DE and BF is equal to DE, right? So దీనికి ఎందుకంటే F is the midpoint of AB, right, and DE is equal to half of the AB, right? DE is equal to half of the AB. So ఇప్పుడు opposite sides are equal and also it is parallel. So అన్నప్పుడు ఏమవుతుంది? So therefore quadrilateral BDEF is a parallelogram, right? Opposite sides are equal and also it is parallel. So therefore it is a parallelogram. సో సెకండ్ బిట్ వచ్చేసి మనం దీన్ని వన్స్ అగైన్ ఒకసారి డ్రాయింగ్ తీసుకుందాం. ట్రయాంగిల్ ABC, D is the midpoint, E is the midpoint, F is the midpoint, then you make it a triangle, right? సో ఇక్కడ ఏం చేయాలి మనం ప్రూఫ్ అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ DEF is equal to 1/4 of area of the triangle ABC. ఇది మనం ప్రూవ్ చేయాలి సెకండ్ బిట్లో. సో మనం ఇప్పుడు BDEF ప్యారలోగ్రామ్ అయింది కదా, సో ఆ కండిషన్తో మనం మూవ్ అవుదాం. BDEF ఈజ్ ఏ ప్యారలోగ్రామ్. BDEF ఈజ్ ఏ ప్యారలోగ్రామ్. ఎందుకు? ఫ్రమ్ ద క్వశ్చన్ నెంబర్ 1 రాసుకోండి. సిన్స్ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 1, రైట్? So thus here triangle BDF is equal to triangle DEF. ఈ రెండు హాఫ్ హాఫ్ అవుతాయి ఎందుకంటే మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఇందులో ప్యారలోగ్రామ్ నుంచి thus triangle BDF is equal to triangle DEF, right? Triangle BDF is equal to triangle DEF. ఇవి రెండు ఈక్వల్ ట్రయాంగిల్స్ అవుతాయి. So similarly quadrilateral CDFE ఈ quadrilateral లో ఈ triangle is equal to ఈ triangle, right? అట్లనే CDFE and quadrilateral AEDF ఇది కూడా parallelogram అవుతుంది, రైట్? సో ఆర్ ఆల్సో parallelogram. ఇదే ఫస్ట్ దాని ప్రిన్సిపల్ లాగా, ఓకే? parallelogram. సో 3 parallelograms ఉన్నాయి మనకు. ఇప్పుడు therefore triangle DEF is equal to triangle CDE, రైట్? అండ్ ఇందులో మళ్ళీ ఏది AEDFలో ఈ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ DEF is equal to triangle AEF. DEF is equal to AEF, right? ఈ quadrilateral లో ఇది DEF is equal to CDE. ఈ రెండు ట్రయాంగిల్స్ ఈక్వల్ అయినాయి, రైట్? అంటే దీన్ని బట్టి 1 2 3 4 అన్నీ ఒకదానికొకటి అన్నీ ఈక్వల్ అయినాయి. సో ఇప్పుడు therefore area of the triangle ABC is equal to area of the triangle ABC is equal to ఇవన్నీ కలిపేద్దాం. AEF, రైట్? BDF, DEF, రైట్? CDE ఇవన్నీ ట్రయాంగిల్స్ కలిపేద్దాం. సో ట్రయాంగిల్ AEF ప్లస్ ట్రయాంగిల్ BDF ప్లస్ ట్రయాంగిల్ CDE ప్లస్ ట్రయాంగిల్ DEF 4 ట్రయాంగిల్స్ మనం కలిపేసినాం. AEF ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ DEF కదా, రైట్? అంటే ఈ ట్రయాంగిల్ AEF ఈజ్ ఈక్వల్ టు నేను ట్రయాంగిల్ DEF రాయొచ్చు కదా, రైట్? అట్లనే ఇక్కడ ఈ ట్రయాంగిల్ BDEFని ఇక్కడ రాసుకుందాం ప్లస్, ఓకే? నెక్స్ట్ ట్రయాంగిల్ BDF ఎక్కడ ఉంది? ఇగో BDF ఈజ్ ఈక్వల్ టు DEF, రైట్? సో ట్రయాంగిల్ DEF
plus triangle CDE. CDE is equal to DEF. Triangle DEF 1 2 3 4 and 4 triangle DEF. The triangle ABC is equal to. So therefore ఈ 4ని తీసుకొస్తే ఏమవుతుంది, ట్రయాంగిల్ DEF ఈజ్ ఈక్వల్ టు 1/4. ఈ 4 మల్టిప్లై అవుతుంది, డివైడ్ అవుతుంది. సో ట్రయాంగిల్ ABC, రైట్. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. వచ్చింది కదా, రైట్. సింపుల్. ఇక్కడ ఏంటంటే ఇవి ప్యారలోగ్రామ్స్ కాబట్టి ఇది మిడ్ పాయింట్ జాయిన్ చేస్తే ఇది హాఫ్ హాఫ్ అవుతుంది కాబట్టి ఈ ట్రయాంగిల్స్ అన్నీ ఈక్వల్ అవుతాయి. సో ABC ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ కలిపేస్తే మనకు ఇది ఈ ట్రయాంగిల్ వస్తుంది, DEF ట్రయాంగిల్ వస్తుంది. ఓకే, సింపుల్. సో థర్డ్ బిట్ వచ్చేసి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ BDEF ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ABC. సో ఇక్కడ మళ్ళీ అగైన్ ఒకసారి ట్రయాంగిల్ డ్రా చేస్తున్నా ABC. మీరు 3 టైమ్స్ డ్రా చేయక్కర్లే, ఒకసారి డ్రా చేస్తే సరిపోతుంది. ఈ వీడియోలో కనబడాలని నేను ఇన్ని టైమ్స్ ఇది డ్రా చేస్తున్నా. సో ఇవి మిడ్ పాయింట్స్ DEF, రైట్. సో ఇప్పుడు మనం ట్రయాంగిల్ DEF ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ BDEF, రైట్. సో ట్రయాంగిల్ DEF ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ DEF, రైట్. సో ఇప్పుడు దీని నుంచి ఈ 2 ఇటు వస్తే ఏమవుతుంది, క్వాడ్రిలేటరల్ DEFB లేకుంటే BDEF DEF ఈజ్ ఈక్వల్ టు క్వాడ్రిలేటరల్ BDEF. సో క్వాడ్రిలేటరల్ BDEF ఈజ్ ఈక్వల్ టు 2 ఇటు వస్తే ఏమైతే 2 ట్రయాంగిల్ DEF అవుతుంది. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. సో అట్లనే ట్రయాంగిల్ DEF ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ట్రయాంగిల్ ABC. ఏది మనం ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ప్రూవ్ చేసినాం కదా దాని నుంచి. సో దెన్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు 4 ఇటు వస్తే అవుతుంది 4 ట్రయాంగిల్ DEF అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ఫ్రమ్ 1 and 2, రైట్. క్వశ్చన్ నెంబర్ 1 and 2 నుంచి ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ట్రయాంగిల్ DEF కదా, ట్రయాంగిల్ DEF. సో దేర్ ఫోర్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ DEF ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫస్ట్ దానికోసం. సో DEF ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద ట్రయాంగిల్ BDEF, రైట్. సో హాఫ్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ BDEF, రైట్. ఇట్లా చేయొచ్చు, లేకపోతే దీన్ని 2 into 2F రాస్తే దీన్ని ఈజ్ ఈక్వల్ టు BDEF అవుతుంది. సో ఇక్కడ 2 1s 2 2s ఏమవుతుంది 2 క్వాడ్రిలేటరల్ BDEF వచ్చిందా, సారీ BDEF వచ్చింది. ఇది 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 తీసుకొచ్చింది కదా, ఇక్కడ హాఫ్ ఆఫ్ వచ్చింది, ఈ 2 ఇది తీసుకురండి. సో దేర్ ఫోర్ క్వాడ్రిలేటరల్ BDEF ఈజ్ ఈక్వల్ టు 2 ఇటు వస్తే ఏమవుతుంది 1/2 ట్రయాంగిల్ ABC. ఇది ఆన్సర్. నౌ క్వశ్చన్ నెంబర్ 5. ఇన్ ద ఫిగర్ DE ఆర్ ద పాయింట్స్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ AB అండ్ AC రెస్పెక్టివ్లీ. AB మీద D పాయింట్, AC మీద E పాయింట్. సో ఆఫ్ ట్రయాంగిల్ ABC సచ్ దట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ BDC ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ EBC. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ BDC ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ EBC అని ప్రూవ్ చేయమంటుంది. అండ్ ఆల్సో ప్రూవ్ దట్ DE ఈజ్ ప్యారలల్ టు BC అని ప్రూవ్ చేయండి. ఈ రెండు ప్రూవ్ చేయాలంటే ఈ D అండ్ E అనేది మిడ్ పాయింట్స్ అని మనము ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏమొచ్చిందంటే గివెన్ ట్రయాంగిల్ BDC ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ EBC. హియర్ దీస్ 2 ట్రయాంగిల్స్, ఈ 2 ట్రయాంగిల్స్ సేమ్ బేస్ మీద ఉన్నాయి చూడండి, BC, రైట్. అట్లనే ఈ 2 ప్యారలల్ లైన్స్ అయితేనే ఈ 2 ఏరియాస్ ఈక్వల్ అవుతాయి, రైట్. ఒకే బేస్ మీద ఉండి 2 ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉంటేనే ఈ
ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అంటే ఇది ఒకే బేస్ మీద ఉంది, ఇవి రెండు ఏరియాస్ ఈక్వల్ ఉన్నాయి అంటే ఏంటంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్ అని అర్థం, రైట్. సో అది మనం ఇక్కడ రాద్దాం. హియర్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ ఆన్ ద సేమ్ బేస్ BC, right, and between the same pair of lines BC and DE, right. So BC and DE pair of lines మధ్యలో ఉన్నాయి, right, ఇంకోటి సేమ్ బేస్ ఉంది, right. So as they are equal in areas, ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా ఈక్వల్ ఇన్ ఏరియా అని ఇచ్చింది కదా మనకు, ఈక్వల్ ఇన్ ఏరియా. సో దెన్ ద లైన్స్ BC and DE, ఈ BC and DE ఆర్ ప్యారలల్. కామన్ కదా, అంతే కదా, ఇవి రెండు ప్యారలల్ అయితేనే అవి రెండు ఏరియాస్ ఈక్వల్ అవుతాయి. సో దేర్ ఫోర్ BC ఈజ్ ప్యారలల్ to DE, right. BC is parallel to DE or DE is parallel to BC, ఎట్లన్నా ఒకటే, ఓకే. ఇది ఇటంటే ఇది ఇదంటే, రైట్, ప్రూవ్ అయిపోయింది, ఇంతే, సింపుల్ క్వశ్చన్. నౌ క్వశ్చన్ నెంబర్ 6. ఇన్ ద ఫిగర్ XY, ఇక్కడ XY ఈజ్ ఎ లైన్ ప్యారలల్ టు BCకి లైన్ ప్యారలల్ ఉంది, రైట్. సో ఈజ్ డ్రాన్ త్రూ A ద్వారా మనం ఈ లైన్ డ్రా చేసినాం. ఇఫ్ BE ఈజ్ ప్యారలల్ టు CA, BE ఈజ్ ప్యారలల్ టు CA అండ్ CF ఈజ్ ప్యారలల్ టు BA, CF ఈజ్ ప్యారలల్ టు BA or AB are drawn to meet the XY at E and F, right, respectively. Show that area of the triangle ABE అంటే ఈ ఏరియా, రైట్, అండ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ACF ఈ ఏరియా, ఈ రెండు ఈక్వల్ అని మనం చూపించాలి, ఓకే. సో వెరీ సింపుల్. ఫస్ట్ మనం గివెన్ డేటా రాస్తాం. గివెన్ XY ఈజ్ ప్యారలల్ టు BC, రైట్, అట్లానే BE ఈజ్ ప్యారలల్ టు CA, రైట్, అండ్ CF ఈజ్ ప్యారలల్ టు BA, రైట్. ఇక్కడ XY ఈజ్ ప్యారలల్ టు BC, BE is parallel to CA, CF is parallel to BR AB, right. So in quadrilateral ABCF ఇది quadrilateral, right. So దీన్ని మనం parallelogram అని కూడా అంటాం, right. ABCF is a parallelogram and AB is parallel to CF and BC is parallel to AF, right. సో ఈ రెండు కండిషన్స్ వల్ల ఏమవుతుంది, హెన్స్ క్వాడ్రిలేటరల్ ABCF ఈజ్ ఏ ప్యారలోగ్రామ్, ఓకే. ఇట్ ఈజ్ ఏ ప్యారలోగ్రామ్ ఎందుకంటే ఇది రెండు ప్యారలల్ లైన్స్, అపోజిట్ లైన్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్ ఆల్సో. సో ఇన్ క్వాడ్రిలేటరల్ ACBE, ఇటు ACBE మళ్ళీ ఇటు, ఈ రెండు లైన్స్ ప్యారలల్, ఈ రెండు లైన్స్ కూడా ప్యారలల్, కాబట్టి ఇది కూడా ప్యారలోగ్రామే. సో మనం రాద్దాం. BC ఈజ్ ప్యారలల్ టు AE అండ్ CA ఈజ్ ప్యారలల్ టు BE, ఓకే. సో హెన్స్ క్వాడ్రిలేటరల్ ACBE ఈజ్ ఏ ప్యారలోగ్రామ్. ACBE ఈజ్ ఏ ప్యారలోగ్రామ్. సో నౌ ఇన్ క్వాడ్రిలేటరల్ ABCF అండ్ క్వాడ్రిలేటరల్ ACBE, ఇవి రెండు కూడా ప్యారలోగ్రామ్స్ కదా. సో ABCF అండ్ ACBE ఆర్ ప్యారలోగ్రామ్స్. సో దేర్ ఫోర్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ACF. ఎందుకు, ఇక్కడ ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ACF. ఎందుకు, డయాగనల్, ఇది క్వాడ్రిలేటర్ అయినప్పుడు, ప్యారలోగ్రామ్ అయినప్పుడు ఇది డయాగనల్ కదా, డయాగనల్ దే బైసెక్ట్ ద ఈక్వల్ ట్రయాంగిల్. మళ్ళీ ఈ క్వాడ్రిలేటర్ తీసుకున్నప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి, అదే రాయాలి మనం ఇక్కడ, ఓకే. సో దిస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు దిస్ ట్రయాంగిల్ ఏరియా, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అట్లనే ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్
ఏబిఈ. సో ఈ 2 ట్రయాంగిల్స్ ఎందుకు ఇక్కడ సిన్స్ అని పెడుతున్నా చూడండి. సిన్స్ diagonals divides a parallelogram into 2 congruent అంటే ఈక్వల్ congruent triangles, రైట్. 2 congruent triangles ఇవి రెండు ఈక్వల్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఫ్రమ్ 1 and 2, రైట్. సో 1 and 2, therefore triangle ACF is equal to triangle ABE. వచ్చిందా? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ABE is equal to ACF. రెండు ఈక్వల్, రైట్. ఇట్ ఈస్ ప్రూవ్డ్. క్వశ్చన్ నెంబర్ 7. In the figure, diagonals AC and BD of a trapezium ABCD with parallel AB is parallel to DC. ఇక్కడ AB is parallel to DC, ఇవి రెండు డయాగనల్స్, ఇది ట్రెపీజియం. సో ఈ డయాగనల్స్ intersect at O, right? So prove that area of the triangle AOD triangle అంటే ఏరియా BOC అంటే ఈ ట్రయాంగిల్, ఇవి రెండు AOD ఇది కాదు AOD ఈ ట్రయాంగిల్ అండ్ BOC ఈ ట్రయాంగిల్, ఈ రెండు ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి, రైట్. సో ఇక్కడ ఫస్ట్ గివెన్ కండిషన్ రాద్దాం. గివెన్ దట్ AB ఈజ్ ప్యారలల్ టు DC, ఇది ఫస్ట్ కండిషన్, రైట్. దీని తర్వాత ట్రయాంగిల్ ADC ఈ ట్రయాంగిల్, రైట్. అండ్ ట్రయాంగిల్ BCD ఈ ట్రయాంగిల్, ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా ఏంది ఒకటే బేస్ DC మీద ఉన్నాయి, రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్నాయి, అప్పుడు ఈ రెండింటి ఏరియా ఈక్వల్ అవుతుంది. సో ఆర్ ఆన్ ద సేమ్ బేస్ ఏంది DC సేమ్ బేస్ DC అండ్ between the same parallel lines AB is parallel to DC, రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్నాయి అండ్ DC అనే సేమ్ బేస్ మీద ఉన్నాయి, కాబట్టి ఏంది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ADC ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ BCD, రైట్. సో దెన్ ఇక్కడ ADC అన్నప్పుడు ADO, రైట్, ఆర్ AOD ట్రయాంగిల్ AOD ప్లస్ ట్రయాంగిల్ COD ఈ ట్రయాంగిల్, ఈ రెండు ట్రయాంగిల్ కలిపితే ఈ ట్రయాంగిల్ అన్నట్టు. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ COD ఈజ్ ఈక్వల్ టు BCD ట్రయాంగిల్ కూడా BOC, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ BOC ప్లస్ COD, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ COD. సో ఇక్కడ ఈ COD ట్రయాంగిల్ రైట్ తీసుకోవద్దాం. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ AOD ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ BOC ప్లస్ ట్రయాంగిల్ COD అని రైట్ సైడ్ తీసుకొస్తే మైనస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ COD. సో ఇక్కడ ట్రయాంగిల్ ఏమైంది, ఈ COD ట్రయాంగిల్ తీసుకొస్తే మైనస్ COD అని, ఈ COD క్యాన్సల్. సో దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ AOD ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ BOC, రైట్. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మన ఛానల్లో 6th to 10th క్లాస్ మ్యాథ్స్ అన్ని చాప్టర్స్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. 10th క్లాస్ సైన్స్ కూడా వీడియోస్, ఫిజికల్ సైన్స్ వీడియోస్ వస్తున్నాయి, అవి కూడా చూడండి, ప్లేలిస్ట్లో ఉంటాయి, ఓకే. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా ఇందులో, ఈ 3 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం, ఓకే.